ఎప్పుడైతే నిజమైన బాప్తిస్మం పొందుకుంటానో అప్పుడు నా జీవితంలోనికి, నా హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు వరముగా అనుగ్రహింపబడతాడు. అంటే ప్రతి నీటిలో మునిగి రావడము బాప్తిస్మము కాదు. నిజమైన మారు మనసుతో ఎవరైతే పబ్లిక్లోకి వచ్చి నా విశ్వాసాన్ని వెల్లడిపరచుకోవాలనే నిర్ణయం తీసుకుంటారో ఆ బాప్తిస్మమే క్రమమైన బాప్తిస్మము, లేకపోతే అక్రమ సంబంధం అవుతుంది. అది అంటే బాప్తిస్మం పొందుకోకపోయినా నేను యేసుప్రభు శిష్యుడిని అంటే కుదరదు. అంటే పెళ్లి చేసుకోకుండా నా భార్య ఇది నా భర్త అంటే కుదరదు. నేను బాప్తిస్మం పొందుకోకుండా నేను యేసుప్రభు శిష్యుడిని, నేను క్రైస్తవుడిని అంటే కుదరదు. అందుకే క్రైస్తవులు ఎవరు ఉండరు. చాలామంది యంగ్స్టర్స్ నేను మారుమనసు పొందానని చెప్పుకుంటారు, కానీ బాప్తిస్మం మాత్రం తీసుకోరు. సో కొందరికి అసలు బాప్తిస్మం తీసుకోవాలని కూడా తెలియదు. కొందరు పెళ్ళి సమయం వచ్చేదాకా బాప్తిస్మం తీసుకోరు. ఇలా డిఫరెంట్ సినారియోస్ మనకు కనబడుతూ ఉంటాయి. సో బాప్తిస్మము అంటే ఎమర్జెన్సీ. ఎలాగైతే హార్ట్ అటాక్ వస్తే ఎమర్జెన్సీగా మనము హాస్పిటల్కి తీసుకెళ్ళాలో, అలాగే నేను మారుమనసు పొందాను అన్న వెంటనే బాప్తిస్మం అనేది మనం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నాక మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడతాడు. మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే మనం క్రీస్తు వారం కాదు, మనము యేసుప్రభు రాకడలో ఎత్తబడలేము. కాబట్టి బాప్తిస్మం నిర్లక్ష్యం చేయకండి. బాప్తిస్మము నా ఫెయిత్ని నేను అందరి ముందు డిక్లేర్ చేయడం. అంటే నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాగైతే డిక్లేర్ చేస్తానో, తిన నా భార్య అని నిబంధన చేస్తానో, అలాగే అందరి ముందు నేను డిక్లేర్ చేస్తాను. సో దీన్ని నిర్లక్ష్యం చేయకండి.